Hi students, today topic is Unit 3 choppers. In choppers, first topic is step down choppers. What is a chopper? In many industrial applications are dependent upon DC voltage source. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే డీసీ వోల్టేజ్ సోర్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సచ్ అప్లికేషన్స్ ఆర్ సబ్వే కార్స్, ట్రాలీ బస్సెస్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. అలాంటి అప్లికేషన్స్ కొన్ని ఏంటి అంటే సబ్వే కార్స్, ట్రాలీ బస్సెస్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. నెక్స్ట్, ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ది డ్రైవ్స్ రిక్వైర్ వేరియబుల్ వోల్టేజ్. అలాంటి స్పీడ్ కంట్రోల్ డ్రైవ్స్కి ఏంటి అంటే వేరియబుల్ వోల్టేజ్ అనేది కావాలి. కాబట్టి కన్వర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ వోల్టేజ్ ఇంటూ వేరియబుల్ వోల్టేజ్ ఈజ్ ఎసెన్షియల్. చోపర్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ వోల్టేజ్ని వేరియబుల్ వోల్టేజ్గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటాము అంటే చోపర్స్. చోపర్స్ అంటే ఏంటమ్మా? ఫిక్స్డ్ వోల్టేజ్ని వేరియబుల్ వోల్టేజ్గా కన్వర్ట్ చేయడాన్నే ఏమంటాము అంటే చోపర్స్ అంటాం. ఫస్ట్ దీనికోసం ఏం మెథడ్ యూజ్ చేస్తున్నాము అంటే రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్. ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ ఈజ్ బీయింగ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద సోర్స్ అండ్ లోడ్. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఒక రెసిస్టెన్స్ తీసుకుని, వేరియబుల్ రెసిస్టెన్స్ తీసుకుని సోర్స్కి లోడ్కి మధ్య కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే పవర్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం ఈ మెథడ్ని యూజ్ చేయట్లేదన్నమాట. నెక్స్ట్ మెథడ్ AC link chopper. In this method, the DC is converted into the AC by inverter. Now this AC is passed through a step down or step up transformers. ఫస్ట్ మనకు డీసీని తీసుకున్నాం. ఆ డీసీని ఏసీగా కన్వర్ట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేసాము అంటే ఇన్వర్టర్ని యూజ్ చేసుకున్నాం. ఈ ఇన్వర్టర్ని నెక్స్ట్ దేనికి ఇచ్చాము అంటే మళ్ళీ రెక్టిఫైర్స్కి ఇచ్చాం. ఈ రెక్టిఫైర్స్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ డీసీ తీసుకున్న డీసీ వోల్టేజ్ తీసుకున్నాం, ఇన్వర్టర్కి ఇచ్చాం, అది ఏసీగా కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ దేనికి ఇచ్చాము, రెక్టిఫైర్కి ఇచ్చాం. రెక్టిఫైర్ అనేది ఏం చేస్తుంది, ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని స్టేజెస్ యూజ్ చేసాము అంటే 2 స్టేజెస్ని యూజ్ చేసాం. కాబట్టి ఇక్కడ సిస్టమ్ అనేది అంటే ఆ సర్క్యూట్ అనేది ఏమైపోతుంది అంటే బల్కీ అయిపోతుంది, లార్జ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి మనం ఈ మెథడ్ని కూడా యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మెథడ్ డీసీ చోపర్ మెథడ్. కన్వర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ వోల్టేజ్ ఇంటూ ఏ వేరియబుల్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ చోపర్స్. అసలు చోపర్స్ అంటే ఏమనుకున్నాం, ఫిక్స్డ్ వోల్టేజ్ని వేరియబుల్ వోల్టేజ్గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటున్నాము అంటే చోపర్ అంటున్నాం. చోపర్ ఈజ్ ఏ పవర్ ఎలక్ట్రానిక్ స్టాటిక్ డివైస్. ఇది ఏ డివైస్, స్టాటిక్ డివైస్ అనమాట. దట్ కన్వర్ట్స్ పవర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫిక్స్డ్ డీసీ టు వేరియబుల్ డీసీ. డైరెక్ట్గా కన్వర్ట్ చేసేస్తుంది. దేని నుంచి దేనికి, ఫిక్స్డ్ డీసీ నుంచి వేరియబుల్ డీసీగా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ స్మూత్ స్పీడ్ కంట్రోల్. దీన్ని ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే స్మూత్ స్పీడ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పవర్ని సేవ్ చేస్తుంది. సైజులో వచ్చేసేపాటికి ఎలా ఉంటుంది అంటే స్మాల్గా ఉంటుంది. చాపర్స్ అంటే ఏమిటమ్మా, ఫిక్స్డ్ వోల్టేజ్ని వేరియబుల్ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తే దాన్నే చాపర్స్ అంటాం. ఇది ఒక స్టాటిక్ డివైస్ అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే పవర్ అనేది సేవ్ అవుతుంది, సైజ్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. చూడమ్మా, ఇక్కడ డీసీ టు డీసీ కన్వర్టర్ని యూజ్ చేసాం, చాపర్ని యూజ్ చేసాం. ఇక్కడ ఫిక్స్డ్ వోల్టేజ్ని ఇచ్చాం. ఈ ఫిక్స్డ్ వోల్టేజ్ ఇన్పుట్కి ఇచ్చేపాటికి అవుట్పుట్ మనకి ఏం తీసుకుంటున్నాము అంటే వేరియబుల్ వోల్టేజ్ని తీసుకుంటున్నాము అన్నమాట. ఫిక్స్డ్ డీసీ ఇన్పుట్ అనేది ఇలా ఉంటుంది, వేరియబుల్ అవుట్పుట్ వచ్చేపాటికి ఇలా ఉంటుంది అన్నమాట. చోపర్ అనేది ఏం చేస్తుంది, ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చోపర్ సింబల్. చోపర్ ఈజ్ ఎ థైరిస్టర్ ఆన్ ఆఫ్ స్విచ్ విచ్ కన్వర్ట్స్ ఫిక్స్డ్ డీసీ వోల్టేజ్ ఇంటూ ఏ వేరియబుల్ డీసీ వోల్టేజ్. చోపర్ అనేది ఏంటిది అంటే థైరిస్టర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఫిక్స్డ్ వోల్టేజ్ని వేరియబుల్ డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ చోపర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే SCR, ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ డాటెడ్ స్క్వేర్ బాక్స్. ఓకే, SCRని తీసుకుని ఒక డాటెడ్ బాక్స్లో ఎన్క్లోజ్ చేస్తున్నాం. దీనికి మీనింగ్ ఏంటి అంటే విచ్ రిప్రజెంట్స్ ద presence of force commutation circuitry.
ఇది ఫోర్స్ కమ్యూటేషన్ సర్క్యూట్లో ఉందని మీనింగ్ అనమాట. ఇంకా సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఒక స్విచ్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఇది చోపర్ సింబల్ అనమాట. చోపర్ అవుట్పుట్ని బట్టి ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాము అంటే స్టెప్ డౌన్ చోపరు, స్టెప్ అప్ చోపర్. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటిది అంటే స్టెప్ డౌన్ చోపర్ అనమాట. స్టెప్ డౌన్ చోపర్ విత్ ఆర్ఎల్ లోడ్. ఇక్కడ ఫస్ట్ సర్క్యూట్లో ఏం తీసుకున్నాము అంటే ఈడిసి, చోపర్, ఇండక్టర్, లోడ్, ఫ్రీ వీలింగ్ డయోడ్ని తీసుకుని కనెక్ట్ చేసాం అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆన్ చేసాం, చోపర్ని ఆన్ చేసాం, ఒక స్విచ్లా ఉంది కాబట్టి స్విచ్ని క్లోజ్ చేసాం. చోపర్ ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈడిసి ప్లస్ చోపర్, ఇండక్టర్, లోడ్, ఈడిసి మైనస్. డ్యూరింగ్ ద ఆన్ పీరియడ్ when the chopper is on, the supply terminals are connected to load terminals. సప్లైని దేన్ని కనెక్ట్ చేసాం, లోడ్ టెర్మినల్స్కి కనెక్ట్ చేసాం. ఎప్పుడు చోపర్ని ఆన్ చేసినాం. ద పవర్ ఫ్లో డైరెక్షన్ ఈజ్ ఈడిసి ప్లస్ చోపర్ ఎల్ లోడ్ ఈడిసి. కరెంట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంది అంటే ఈడిసి ప్లస్ నెక్స్ట్ చోపర్, ఇండక్టర్ ఎల్, లోడ్, ఈడిసి. During this period, inductor gets charged with the polarity shown in figure. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఛార్జ్ చేసుకుంటుంది. ఇక్కడ పొలారిటీస్ ఎలా ఉన్నాయి అంటే ప్లస్ మైనస్. ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది, ఛార్జ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈడిసి. అవుట్పుట్ వోల్టేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈడిసికి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హాఫ్ టైంలో ఫస్ట్ ఆన్ మోడ్లో చూసుకున్నాం, ఇప్పుడు ఏ టైంలో చూసుకుందాం అంటే హాఫ్ టైంలో తీసుకుందాం. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ చోపర్ గెట్స్ టర్న్ ఆఫ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఫోర్స్డ్ కమ్యూటేషన్ సర్క్యూటరీ. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే చోపర్ని ఆఫ్ చేసాం. ఆఫ్ చేసిన తర్వాత ద ఇండక్టర్ డస్ నాట్ అలో సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది, కరెంట్లో వచ్చే సడన్ చేంజెస్ని అలో చేయట్లేదు. దీని యొక్క పొలారిటీస్ అనేవి ఏమైపోయినాయి అంటే చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ మైనస్గా వచ్చింది, ఇక్కడ వచ్చేసేపాటికి ప్లస్. ఆన్ టైంలోనైతే ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్. ఆఫ్ టైంలో వచ్చేసేపాటికి ఇక్కడ మైనస్ ప్లస్. ఎప్పుడైతే చోపర్ని ఆఫ్ చేసామో, స్విచ్ని ఓపెన్ చేసామో, ఈ కరెంట్లో వచ్చే సడన్ చేంజెస్ని ఇండక్టర్ అనేది అలో చేయట్లేదు. ఇక్కడ పొలారిటీస్ అనేది ఏమైపోయినాయి అంటే చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఎంతైతే ఛార్జ్ అనేది స్టోర్ అయిందో ఇప్పుడు ఛార్జ్ అనేది ఏమవుతుందంటే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎల్ ప్లస్ లోడ్, నెక్స్ట్ డిఎఫ్, ఎల్ మైనస్. ఈ సర్క్యూట్లోనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీంట్లో ఎంతైతే ఛార్జ్ అనేది స్టోర్ అయిందో ఆ ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఎలా అంటే ఎల్ ప్లస్ లోడ్ డిఎఫ్ మైనస్. యాజ్ ఎ రిజల్ట్ లోడ్ టెర్మినల్స్ గెట్ షార్ట్ సర్క్యూటెడ్ బై డిఎఫ్ అండ్ లోడ్ వోల్టేజ్ ఇస్ 0 డ్యూరింగ్ టీఎఫ్. కాబట్టి ఏమవుతుందంటే లోడ్ టెర్మినల్స్ డిఎఫ్ అనేది షార్ట్ అవడం వల్ల అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుతుంది అంటే 0. చూడండి ఇక్కడ వచ్చేసేపటి గ్రాఫ్ ఏంటి అంటే ఈ నాట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంది అంటే చోపర్ని ఆన్ చేసినప్పుడు మ్యాక్సిమం వచ్చింది. ఎప్పుడైతే చోపర్ అనేది ఆఫ్ అయ్యిందో ఏమవుతుంది అంటే మినిమం. మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి చోపర్ అనేది ఆన్ అయినప్పుడు మ్యాక్సిమం, చోపర్ అనేది ఆఫ్ అయినప్పుడు మినిమం అన్నమాట. నెక్స్ట్ కరెంట్ వచ్చేసేపాటికి కరెంట్ మినిమం నుంచి స్టార్ట్ అయ్యి చోపర్ అనేది ఆన్ అయ్యేపాటికి మ్యాక్సిమం వెళ్ళింది. మళ్ళీ ఆఫ్ అయ్యేపాటికి ఏమవుతుంది అంటే డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే మ్యాక్సిమంకి వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్ మళ్ళీ నెక్స్ట్ చోపర్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మినిమంకి వచ్చేసింది. నెక్స్ట్ యావరేజ్ లోడ్ వోల్టేజ్ బై బి డెరైవ్డ్ యాజ్ ఫాలోస్. నెక్స్ట్ ఏంటి అంటే డెరివేషన్ పార్ట్ వచ్చేసేపాటికి ఈ నాట్ యావరేజ్ని తీసుకుంది. వన్ సైకిల్ వాల్యూ ఎంత అంటే టీ అంటే ఏంటి అంటే ఫుల్ టీ ఈక్వల్ టు టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. చోపర్ ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు మొత్తాన్ని కలిపి టీగా తీసుకుంటున్నాం. నెక్స్ట్
మనకు ఆఫ్ టైంలో ఏమీ రాలేదు కాబట్టి ఓన్లీ ఆన్ టైంలోనే వచ్చింది కాబట్టి వోల్టేజ్ అనేది 0 to T ఆన్ తీసుకుందాం. ఈడీసీ ఇంటూ డిటీ, ఈడీసీ అంటే మనం అప్లై చేసిన వోల్టేజ్ ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/T ఇంటూ ఈడీసీ. డిటీకి ఇంటిగ్రేషన్ చేస్తే టీ, దీనికి లిమిట్స్ కనుక అప్లై చేస్తే టీ ఆన్ మైనస్ 0. కాబట్టి ఎంత వచ్చింది అంటే 1/T ఇంటూ ఈడీసీ డాట్ టీ ఆన్ ఈక్వల్ టు ఈడీసీ టీ ఆన్ బై టీ. ఈ టీ ఆన్ బై టీని ఏమంటున్నాము అంటే ఆల్ఫాతో డినోట్ చేస్తున్నాం. టీ అంటే చెప్పుకున్నాం కదా, టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. టీ అంటే టోటల్ సైకిల్ ఆన్లో ఉన్నప్పుడు అలాగే ఆఫ్ అయినప్పుడు. ఈ టీ ఆన్ బై టీని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి అంటే డ్యూటీ సైకిల్. ఆల్ఫాని ఏమంటాం? డ్యూటీ సైకిల్. డ్యూటీ సైకిల్ అంటే ఏంటి? టీ ఆన్ బై టీ. టీ అంటే ఏంటి? టీ ఆన్ అంటే ఏంటి? ఆన్ టైమ్ ఆఫ్ చోపర్. టీ ఆఫ్ అంటే హాఫ్ టైమ్ ఆఫ్ చోపర్. మనం ఇక్కడ ఏం డెరివేట్ చేస్తున్నాము అంటే ఈ నాట్ని డెరివేట్ చేస్తున్నాం. దీనికి ఏం తీసుకున్నాము అంటే ఫుల్ సైకిల్ 1/T. టీ అంటే ఏంటి? టీ ఆన్ ప్లస్ చోపర్ అనేది ఆన్లో ఉన్నప్పుడు అలాగే ఆఫ్లో ఉన్నప్పుడు. ఇక్కడ మనకు ఓన్లీ వాల్యూ అనేది దేనికి వచ్చింది? ఆన్లో వచ్చింది కాబట్టి టీ ఆన్ ఇంటూ ఈడీసీ ఇంటూ డిటీ. 1/T ఇంటూ ఈడీసీని ఇక్కడ పెట్టుకున్నాం, డిటీకి ఇంటిగ్రేట్ చేస్తే టీ. లిమిట్స్ అప్లై చేసాం, ఎంత వచ్చింది అంటే టీ ఆన్ వచ్చింది. ఈడీసీని సపరేట్గా రాసాం, టీ ఆన్ బై టీ. ఈ టీ ఆన్ బై టీని ఏమంటున్నాము అంటే ఆల్ఫాతో డినోట్ చేస్తాం. టీ అంటే ఏంటి? టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. నెక్స్ట్ టీ అంటే ఏంటి అంటే చోపింగ్ పీరియడ్. ద లోడ్ వోల్టేజ్ కెన్ బి కంట్రోల్డ్ బై వేరింగ్ డ్యూటీ సైకిల్. లోడ్ వోల్టేజ్ అనేది దేంతో కంట్రోల్ చేయబడుతుంది అంటే డ్యూటీ సైకిల్తో కంట్రోల్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ నాట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టీ ఆన్ ఇంటూ ఈడీసీ. ఎఫ్ అంటే ఏంటి అంటే చోపింగ్ ఫ్రీక్వెన్సీ. పీరియడ్ తీసుకున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి అంటే 1/T. దీన్ని ఏమంటున్నాము అంటే చోపింగ్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఆల్ఫా వాల్యూ 10% కనుక తీసుకుంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత తీసుకుంటున్నాము అంటే 10% తీసుకుంటున్నాం. అప్పుడు ఈ నాట్ యావరేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 ఇంటూ ఈడీసీ. ఈడీసీ ఇంటూ 10% ఏంటంటే 0.1. యావరేజ్ అవుట్పుట్ కరెంట్ ఐ నాట్ యావరేజ్కి ఎలా రాస్తున్నాము అంటే ఐకి ఫార్ములా ఏంటి అంటే E/R కదా. ఈ ఐ నాట్ యావరేజ్ని ఎలా రాస్తున్నాము అంటే ఈ నాట్ యావరేజ్ బై ఆర్. ఈ నాట్ యావరేజ్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ నాట్ యావరేజ్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా ఇంటూ ఈడీసీ వచ్చింది. ఈ ఆల్ఫా ఈడీసీని సబ్స్టిట్యూట్ చేసాం బై ఆర్. కాబట్టి యావరేజ్ అవుట్పుట్ కరెంట్ ఎంత అంటే ఈడీసీ ఇంటూ ఆల్ఫా బై ఆర్. నెక్స్ట్ అవుట్పుట్ కరెంట్ ఎట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ కమ్యూటేషన్. అవుట్పుట్ కరెంట్ అనేది కమ్యూటేషన్ అప్పుడు ఎంత ఉంది అంటే ఈడీసీ బై ఆర్. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా ఏంటి అంటే ఈ నాట్ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 1/T అంటే ఫుల్ సైకిల్కి తీసుకున్నాం ఆన్ ప్లస్ హాఫ్ 0 to T ఆన్ ఈడీసీ స్క్వేర్ ఇంటూ డిటీ. నెక్స్ట్ దీనికి ఏం అప్లై చేసాము అంటే రూట్ అప్లై చేసాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, అలాగే ఈడీసీ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఈడీసీ ఉంది. 1/T ఇంటూ అలాగే డిటీకి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వచ్చింది అంటే టీ వచ్చింది. దీనికి లిమిట్స్ రాసుకున్నాం, రూట్ అప్లై చేసాం కాబట్టి 1/2. నెక్స్ట్ ఈడీసీ ఇంటూ 1/T. టీకి లిమిట్స్ అప్లై చేస్తే టీ ఆన్ మైనస్ 0 కాబట్టి ఎంత ఉంటుంది? ఇక్కడ టీ ఆన్ ఉంటుంది 1/2. ఈడీసీ ఇంటూ టీ ఆన్ బై టీని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఆల్ఫాగా రాసుకోవచ్చు. కాబట్టి దేంతో మెన్షన్ చేసుకున్నాము అంటే ఆల్ఫాతో మెన్షన్ చేసుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? ఈడీసీ ఇంటూ ఆల్ఫా 1/2. ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది అమ్మ? ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం? ఈ నాట్ స్క్వేర్ని తీసుకున్నాం. ఈ నాట్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే 1/T ఇంటూ ఇంటిగ్రల్ 0 to T ఆన్ ఈడీసీ స్క్వేర్ డిటీ. నెక్స్ట్ రూట్ అప్లై చేసాం. నెక్స్ట్ డిటీకి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వచ్చింది? టీ వచ్చింది. టీకి లిమిట్స్ అప్లై చేస్తే టీ ఆన్. టీ ఆన్ కనుక టీ ఆన్ బై టీని ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫాతో మెన్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ నాట్ స్క్వేర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చాం.
ఎంత వచ్చింది అంటే ఈ నాట్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఈడీసీ ఇంటూ ఆల్ఫా 1/2. నెక్స్ట్ యావరేజ్ థైరిస్టర్ కరెంట్ ఎంత ఉంది అంటే ఈడీసీ ఇంటూ ఆర్ టీ ఆన్ బై టీ. టీ ఆన్ బై టీని ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫాతో మెన్షన్ చేసుకోవచ్చు. ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది, ఈ నాట్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఈడీసీ ఇంటూ ఆల్ఫా 1/2. యావరేజ్ థైరిస్టర్ కరెంట్ ఎంత వచ్చింది అంటే ఈడీసీ బై ఆర్ ఇంటూ ఆల్ఫా. మన చోపర్ అంటే ఏమనుకున్నామమ్మా, ఫిక్స్డ్ వోల్టేజ్ని వేరియబుల్ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తే దాన్నే చోపర్ అంటున్నాం. ఈ చోపర్ వచ్చేసేపాటికి మనం ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే స్టెప్ డౌన్ చోపర్ తీసుకున్నాం. ఈ స్టెప్ డౌన్ చోపర్లో ఏంటి అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చోపర్ని ఆన్ చేసాం. ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్లో డైరెక్షను ఈడీసీ చోపర్ ఇండక్టర్ లో ఈడీసీ మైనస్. ఈ టైంలో ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది, చార్జ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం చోపర్ని ఆఫ్ చేసామో సడన్గా వచ్చే కరెంట్లో వచ్చే చేంజెస్ని అలౌ చేయలేదు ఇండక్టర్ అనేది. కాబట్టి ఇండక్టర్ యొక్క పొలారిటీస్ అనేవి ఏమవుతాయి అంటే చేంజ్ అవుతాయి. ఇటు మైనస్ వస్తుంది, ఇటు ప్లస్ వస్తుంది. ఇక చోపర్ అనేది ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం ఈడీసీ కనెక్ట్ చేస్తున్నా ఇటు ఫ్లో అవుతుంది. కాబట్టి దీంట్లో స్టోర్ అయిన ఛార్జ్ అనేది ఇండక్టర్ నుంచి లోడ్ నుంచి ఫ్రీ వీలింగ్ డయోడ్కి పాస్ ఆన్ అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది స్టెప్ డౌన్ చోపర్. థ్యాంక్ యూ.